అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. నేను మీ హంస. 10th November 2025 మేము ఈరోజు అరుణాచలంలో స్వామివారిని దర్శనానికి అయితే వచ్చాం. నిన్న ఈవినింగ్ కూడా దర్శనానికి వచ్చాం. చాలా బాగా జరిగింది. హే వల్లి, మై బుడ్డి ఇన్వెంటెడ్ సమ్ యానిమల్ ఆన్ ది టెంపుల్. నిన్న ఈవినింగ్ కూడా దర్శనంలో మాకు స్వామివారికి డైరెక్ట్గా నివేదించిన ప్రసాదంలో పులిహార ఉంది. అది మాకు ఇచ్చారు నిన్న. మేము అదే డిన్నర్ కింద చేసేసాం. ఇది తెలుగు వాళ్ళ కార్తీక మాసం కాబట్టి దర్శనానికి అయితే చాలా సమయం పడుతున్నట్టుంది. ఆల్మోస్ట్ బయటకి ఒక 1-2 kilometers దూరంలో లైన్ ఉంది. నియర్లీ 5 to 6 hours దర్శనానికి టైం పడుతుంది అని చెప్పారు. మాకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు. మేము డైరెక్ట్ వెళ్ళిపోయాము. మాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour స్వామివారి దగ్గర కూర్చోబెట్టారు. అభిషేకం ఇవన్నీ చూసాము. మళ్ళీ నెక్స్ట్ అమ్మవారి దగ్గర కూడా మాకు అమ్మవారికి అభిషేకము ప్లస్ కుంకుమార్చన ఇట్లాంటివన్నీ జరిగాయి. అవన్నీ కూడా చూసుకుని నెమ్మదిగా వచ్చాము. మేమైతే లైన్లో అయితే మేము పెద్ద కష్టపడింది ఏం లేదు. మాకు దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మా సంతోష్ తమిళియన్ కాబట్టి తన వలన తనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకే చాలా బాగా దగ్గరగా తీసుకువెళ్ళి, అంటే మాకు దేవుడికి మాకు గడప ఒకటే అడ్డం. దర్శనం అయితే సూపర్గా అంటే సూపర్గా జరిగింది. స్వామికి మాకు గడప ఒకటే అడ్డము. మేము ఎదుర్కొండానే కూర్చున్నాం స్వామివారికి. కాబట్టి 2 కళ్ళు సరిపోలేదండి ఆయన చూడ్డానికి అయితే. వర్ణించలేము. చాగంటి గారు అయితే ఆ అనుభవాన్ని బాగా చెప్పేవారు అనిపించింది. నాకు చెప్పడం రావట్లేదు, కానీ బ్యూటిఫుల్ దర్శనం జరిగింది. ఇప్పుడు మేము మా దర్శనం ఎలా జరిగింది ఏంటి అన్నది మీకు చూపిస్తాను. మేము ఈస్ట్ ఎంట్రీ నుంచి కాకుండా ఎప్పుడూ నార్త్ ఎంట్రీ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాము. నార్త్ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మా కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన రావడానికి కొంచెం టైం పట్టింది. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఈ గోపురం దగ్గర. మా సంతోష్కి ఏంటంటే టైం కన్నా ఒక 10 నిమిషాలు ముందు ఉండాలి, కానీ లేట్ అవ్వకూడదని ఒక 10 నిమిషాలు ముందే వస్తాడు. అంటే వాళ్ళు చెప్పిన టైం కన్నా. సో ఆయన కరెక్ట్ టైంకి వచ్చారు. మేము ఒక 10 నిమిషాలు ముందే వచ్చేసాం. అరుణాచలంలో అగ్నిలింగం. ఇప్పుడు కంచి అంటే పృథి ఉంది, శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది, జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర శివలింగం దగ్గర నీరు ఊరుతోంది. సరే, చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది. కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది? మీరు అరుణాచలం శివాలయంలోకి వెడితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా? ఒక పెద్ద జ్యోతిస్వరూపాన్ని అక్కడ ఉంచి, లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతుంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మామూలుగా శివలింగమే ఉంటుంది. మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది? అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే, మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది. అంత వేడిగా ఉంటుంది. ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాదు కాదు, అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆ జ్ఞానాగ్ని వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి. అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది. అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం. అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఏమిటి ఆ లక్షణం అంటే, పరమేశ్వరుణ్ణి ఒకానొకప్పుడు ప్రార్థన చేశారు. అయ్యా, ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం, అందులో వచ్చేది కలియుగం, చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం, మాయకి లోబడిపోతాం, తప్పు పనులు చేస్తాం, మళ్ళీ పునర్జన్మలు వస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశం చేయండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి అన్నాడు. చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి, ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే, పరమేశ్వర నాకేం తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను,
ఇవే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళరు అని జ్ఞాన సంబంధనాయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు, దొంగలు కొట్టేశారు. అప్పుడు ఆయన బాధపడితే ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు. ఇప్పుడు మనం కిలి గోపురం అంటారు కదా, ఆ గోపురం కింద నుంచి వెళ్తున్నాము. ఈ కిలి గోపురం పైననే గ్రీన్ కలర్లో ప్యారెట్ బొమ్మ ఉంటుంది. ఈ కిలి గోపురం దాటుతున్నప్పుడే మనకి మోహిని అవతారం కనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు చూడాలి, వచ్చేటప్పుడు దర్శించుకోకూడదు అంటారు. మన పుణ్యం అంతా ఆవిడ లాగేస్తుంది అని చెప్తారు రిటర్న్లో ఆవిడని కనుక దర్శించుకుంటే. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం. అసౌ యస్తామ్రౌ అర్ణవుత బుభ్రస్సుమంగళ ఏ చేమాగం వృద్ధ అభితో దిక్షుస్థిత సహస్రసో వైశాఖం హేడయీమహే అంటుంది రుద్రాధ్యాయం. ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన. మనం వస్తుంటే చూసాం కదా, మొత్తం అంతా లైన్ అంతా నిండిపోయి ఉన్నారు జనాలు, చాలామంది ఉన్నారు తెలుగు మంత్ కార్తీక మాసం వలన. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము అరుణాచలేశ్వర దర్శనానికి. మొదటిగా ఇప్పుడు చూస్తున్నదైతే అరుణాచలేశ్వర స్వామి దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత కూడా 1-2 hours పడుతుందంట దర్శనానికి. అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు, అరుణాచలంలో 3 రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు. ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి, అది ప్రధానమైన లింగస్వరూపం. 2 అరుణాచలం కొండంతా కలిపి శివస్వరూపం, అది అగ్నిస్వరూపం. అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిస్సుగా వెలుగుతుండేదిట. అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది. అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది. కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకత లింగమైంది. ఎదుర్కొన్న షటర్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడే స్వామివారి వాహనాలన్నీ పెడతారు. అంటే కృత్తికా దీపోత్సవం రోజున ఒక పెద్ద ఉత్సవం చేస్తారు కదా గుడి లోపల, భరణి దీపం ఇవన్నీ ఇక్కడి నుంచే మొదలు పెడతారు. స్వామివారి ఊరేగింపు కూడా ఇక్కడి నుంచి మొదలవుతుంది. రష్ ఎక్కువైపోవడం వలన అరుణాచలంలో ఇట్లా బ్యారికేడ్స్ వేసేసి క్యూ పెట్టి ఆ క్యూలోనే మనం దర్శనానికి వాటికి వెళ్ళేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి అదంతా క్యూ, దేవుడి దర్శనానికి వెళ్ళే రూట్, సర్వదర్శనం అనుకుంటా. దాని తర్వాత బయట ఇక్కడ తిరగనివ్వట్లేదు ఎవరిని గుడి లోపల. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాతి వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి. అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం. చూడండి ఎంత ఖాళీగా ఉందో. అయితే నాకు మొహమాటం అనమాట, మనకి తీసుకెళ్ళిన వాళ్ళని అడగాలంటే వీడియోస్తో తీసుకుని నెమ్మదిగా వెళ్దాం అనుకున్నా, కానీ అడగలేకపోయాను. బయటకు వెళ్ళిన తర్వాత అడిగితే తీసుకోండి, సాయంకాలం వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పారు. మేము మళ్ళీ సాయంకాలం కూడా వచ్చాం దర్శనానికి. యథార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం, అదొక పెద్ద జ్యోతి. ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు, ఎందరికో దర్శనాలు అయ్యాయి, ఎన్నో చోట్ల గ్రంథస్థం అయ్యాయి ఆ విషయాలు. సప్తర్షులు కూడా జ్యోతుల యొక్క స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్ళి కిలి గోపురం దాటుతుంటేనే మనకి మోహిని అవతారం కనిపిస్తుంది, చూడకుండా వెళ్ళాలి దర్శనం అయిపోయిన తర్వాత. ఎందరో సిద్ధులు, యోగులు, దేవతలు ఆయన యొక్క దర్శనానికి వచ్చి వెడుతూ ఉంటారని ప్రతీతి. అలా అరుణాచల క్షేత్రం ముందు 3 రూపాలతో ఉంటాడు పరమశివుడు. అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయం చేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు. మనకి వలైకాపు మండపము అని ఉంటుంది లోపల,
ఆ మంటపంలో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి. అమ్మవారి గాజులు సమర్పణం చేసేటటువంటి ఉత్సవం ఒకటి. మిగిలిన 2 పెద్ద ఉత్సవాలు, ఒకటి కార్తీక మాసంలో జరిగేటటువంటి దీపోత్సవం, కార్తీక పౌర్ణమి నాడు పెట్టేటటువంటి దీపం. దాని గురించి నేను ప్రత్యేకంగా మీతో ప్రస్తావన చేస్తాను. ఇక 3వ ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చేటటువంటి ప్రణయ కలహోత్సవం. ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రణయ కలహోత్సవాన్ని అక్కడ ఉన్న అర్చకులు నిర్వహిస్తారు. ఎంత అద్భుతంగా నిర్వహిస్తారు! ఆ ఉత్సవం జరిగినప్పుడు పరమేశ్వరుడు భృంగికి మోక్షం ఇచ్చేస్తాడు. పార్వతీదేవికి కోపం వచ్చి అపితకుచాంబ అమ్మవారు దేవాలయంలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు. పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణానికి వెడితే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఆ దొంగలతో ఉప్పు అని అవన్నీ చేస్తారు. ఆ ప్రణయ కలహోత్సవం 2వ పెద్ద ఉత్సవం. ఇన్ని నిర్ణయం చేసినటువంటి వాడు గౌతమ మహర్షి. ఎవరి ఆజ్ఞ మేరకి? శివాజ్ఞ మేరకే చేశాడు. అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం. బహుశः దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు. ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు. దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే. అబ్బా ఎంత పెద్ద గోపురం అంటారు. అంత గొప్ప గోపురం. అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ. ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్. మళ్ళీ మేము సాయంకాలం కూడా దర్శనానికి వద్దాం అనుకుంటున్నాం. వచ్చినప్పుడు వీడియోని తీసుకోవచ్చు అని చెప్పారు కదా, నేను ఫుల్ టెంపుల్ని నీట్గా తీసి నండూరి గారు చూపించిన ప్రతి స్పాట్ నేను చూసినవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వర్డ్స్లో.